రాజస్థాన్ వెళ్తాం. రాజస్థాన్లో ఎలా ఉంటుంది అయితే క్యాబిన్లో బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. బండ్లు చాలా అందంగా కనిపిస్తుంటాయి. సేమ్ లుక్ ఉన్నాయి రెండు బండ్లు కూడా. మొత్తం కంప్లీట్ కాలే ఈ కూడా. మన బండి కూడా వీలే చేస్తున్నారు అనమాట. టైర్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది చెట్టు. ఆ చెట్టు బండ్లనే ఎక్కువ బండ్ల కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి దేతానా జాన్ దేతానా దోస్తుగా దేదో అయిందా బాగైందా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అయితే మనం మాధుపర్ చౌక్లో ఉన్నాం అనమాట, పంజాబ్లో. ఇక్కడ కూడా వేరే షెడ్ ఉంది వాళ్ళకి సంబంధించిందే. మనకు అక్కడ రష్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పంపించారు అనమాట. ఇక కూడా వర్కర్ చూస్తారు కదా, వీళ్ళందరూ వర్క్ చేసే వాళ్ళే అనమాట. చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. దగ్గర కిतना ఆద్మీ కామ్ కర్తా ఇదా 30 మంది అంటే ఇక్కడ కూడా 30 మెంబర్స్ పనిచేస్తారంట. ఓకే, ఇక్కడ చూస్తారు కదా. థ్యాంక్ యూ. మన బండి కూడా వీలే చేస్తున్నారు అనమాట. మన లోపల సీట్లు కానీ ఇంకా చిన్న వర్క్. ట్యాంక్ भी फिट करना है हमारा गाड़ी को. ట్యాంక్ నల్ పానీ జానే వాళ్ళ నల్ మన చేతి ఇట్లా కట్టుకోవడానికి నల్ల కూడా. ఇక్కడ చూద్దాం ఏమేమి బండ్లు వర్క్ చేస్తున్నారు అనేది. ఈ కొత్త బండ్లు ఇప్పుడే వచ్చినాయి అనమాట. అక్కడ షెడ్లో చూసినాం కదా వర్క్ ఎట్లా జరుగుతుందో. ఇక్కడ కూడా చూద్దాం అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి. ఈ బండి ఇప్పుడే వచ్చింది. ఎక్కువ ఇక్కడ టాటా బండ్లు నడుస్తాయి. ఎందుకు నడుస్తాయి అంటే టాటా బండ్లు ఇక్కడ ఘాట్ రోడ్లలో ఎక్కువ తిరుగుతుంది. లదాఖ్ రోడ్డు ఇంకా మన జమ్మూ నుంచి కాశ్మీర్ పోవాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు జమ్మూ ఇక్కడ ఉంటుంది, కాశ్మీర్ ఈ పైన ఉంటుంది. ఇట్లా ఎక్కాలి పైకి, ఈ పైకి ఎక్కాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంత పైకి లదాఖ్ ఎక్కాలి. పోతామంటే పైకి అనమాట. టాటా బండ్లు అనేవి గడ్డలు ఎక్కుతుంటాయి. ఇంకా ఇక్కడ చూస్తారు కదా ఈ బండ్లన్నీ నిన్న వచ్చినాయి అనమాట. కొత్త బండ్లు ఎమ్మటే అయిపోతాయి. ఎక్కువ 6 టైర్ బండ్లే ఉంటాయి. 6 టైర్ బండ్లు ఎందుకు ఉంటాయంటే అక్కడ లదాఖ్ పైన వెళ్ళేటప్పుడు గడ్డలు ఎక్కేటప్పుడు చిన్న రోడ్లు ఉంటాయి. ఆ చిన్న రోడ్లలో 12 టైరు 14 టైర్ బండ్లు అయితే వెళ్ళడానికి కష్టం అవుతుంది. టర్నింగ్స్ కట్ అవ్వవు. అందుకని 6 టైర్ బండ్లు వెళ్తుంటాయి. అక్కడ వెళ్తే అన్లోడ్ చేస్తే మళ్ళీ ఎంటీ వచ్చేస్తాయి. అక్కడికి రోడ్ అయితే ఒక 6 మంత్స్ 4 మంత్స్ అట్లా బంద్ ఉంటుంది అనమాట. మొత్తం మంచు. అక్కడ సైడ్ కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ 3 మంత్స్ దాకా బందే ఉంటుంది. మళ్ళీ సామాన్లు ఏం వెళ్ళవు. ఇక వెళ్ళాలనుకుంటే మొత్తం ఏరోప్లేన్లలోనే అక్కడికి వెళ్తారనమాట. ఇప్పుడైతే బంద్ ఉంది. మళ్ళీ మనం ఇంకా ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత రోడ్లను ఓపెన్ చేస్తారంట. యాక్చువల్లీ వెళ్ళడానికి వేరే ప్లాన్ కూడా ఉంటుంది. పక్కా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. లారీలు బైకులు ఏ వెళ్ళడానికి ఉండదు, అన్ని బంద్ ఉంటాయి మంచుబడి. అయినా కానీ వెళ్ళడానికి ట్రై చేస్తాం. వేరే ప్లాన్ ఎట్లుంటే అట్లా. ఈ బండికి వచ్చిన దానికి ఎమ్మటే ఫటాఫట్ ఇది గూడల్లిర్రు, ఎమ్మటే చెక్క కొట్టేసిర్రు. వుడ్ వచ్చేసి ఇది మనకి అక్కడి నుంచి వస్తుందంట, మలేషియా నుంచి. ఈ చెక్క అంతా కూడా మలేషియా నుంచి వస్తుంది. చాలా స్టాండర్డ్ ఉంటుంది, గట్టిది. ఇదైనా కానీ ఇంకా మనకి కమాన్లు ఉంటాయి కదా, కమ్మీలు అన్నీ మొత్తం ఎక్కువ 6 టైర్ బండ్లే ఉంటాయి. ఈ కమ్మీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి మలేషియా నుంచి వస్తుందంట. చెక్క ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఒక మన 14 టైర్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది చెట్టు. ఆ చెట్టు అట్లనే తీసుకొచ్చి మనకి ఇలా కట్ చేసుకొని ముక్కలు తీసుకొచ్చి పెడతారు. మనకి ఏ పీస్ కావాలంటే ఆ పీసు ఈ నుంచి ఇక్కడ వరకు ఒక పీస్ కావాలన్నా కానీ ఒక్క చెట్టు పీసే పెట్టడానికి వీలయ్యేలాగా చేస్తారనమాట. ఈ కమ్మీలన్నీ మలేషియా నుంచి వస్తాయి. ఇక్కడ తెచ్చేవి కాదు, నార్మల్ కాదు, మంచి క్వాలిటీ తెస్తారనమాట. ప్రతి ఒక్క బండి ఏ బండి చూసినా ఈడైతే మొత్తం 6 టైర్ బండ్లే రెడీ అవుతున్నాయి. అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా మంచి జరుగుతుంది వర్క్. ఆ షెడ్ వాళ్ళకి సంబంధించిన వీళ్ళు రిలేటివ్స్ అనమాట. పని జరిగితే మంచిగా జరగాలి. వీళ్ళు ఏంటంటే ఒక బండి మన దగ్గర నుంచి వెళ్ళిందంటే ఆ బండికి లైఫ్ ఉండాలి, మన పేరు చెప్పుకోవాలి. ఒక బండి 2 బండ్లు చేసేది కాదు కదా. ఒక బండి చేసినావా 4 రోజుల్లో పంపించేసి మిమ్మల్ని అనుకున్నాం అన్నట్టు ఉండదు. కంటిన్యూ సంవత్సరం మొత్తం వర్క్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అందుకనే పేరు అనేది పోగొట్టద్దు, మంచిగా ఉండాలి. ఒక బండి వెళ్ళిందంటే ఇక్కడి నుంచి అట్లా ఆయన ఖర్చు నుంచి 10 బండ్లు రావాలని చెప్పేసి ఉంటుంది అనమాట. వీళ్ళకి లోపల దీని క్యాబిన్ వర్క్ జరుగుతుంది. అందరు మన డింపిగానే చూస్తారు, మన నోళ్ళు చూస్తలే. వర్క్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి బండ్లు అర్జెంట్ కావాలన్నప్పుడు నైట్ టైంలో కూడా చేస్తుంటారు. 30 మంది కలిసి చేస్తుంటారు. అక్కడ ఎలాగో మన గిల్ట్రాక్ బాడీ వర్క్స్లో ఎలాగ వర్క్ జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్ యాక్చువల్లీ అలానే జరుగుతుంది. డిజైన్ కూడా వాళ్ళలానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం రిలేటివ్స్ అనమాట. ఈ బండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి కదా, కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇక్కడ స్టెప్స్ కూడా ఎక్కడానికి వేరే స్టైల్లో ఇచ్చారు. చాలా లావు ఉంది ఇది. దీని గ్లాసెస్ కూడా అన్ని గాలి గింత కూడా బయటకు పోకుండా కరెక్ట్ ఫిక్సింగ్ ఇచ్చారు కాబట్టి మనం ఏసీ కూడా పెట్టించుకోవచ్చు. మన బండికి అయితే కొంచెం గ్యాబులు అనేవి ఎక్కువ ఉన్నాయి, దానివల్ల ఏసీ పెడితే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సైడ్లో కూడా ఫ్రంట్లో కూడా చూస్తున్నారు. ఫ్రంట్లో ఆ బండ్లకు వేరేలా డిఫరెంట్ స్టైల్లో. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ కాలే. ఈ కూడా దీంట్లో పేపర్లు ఇట్లా పెట్టుకోవడానికి ఇది అదో మ్యాగ్నెట్ సిస్టమ్. ఈ ఏమైతే తెలుసా, ఇట్లా ఈ సిస్టమ్ నేను చెప్పింది ఈ సిస్టమ్ అయితే ఏమవుతుంది అంటే లూజ్ అయిపోతుంది. ఊకనే ఇది లూజ్ అయింది అనుకో ఇట్లా సౌండ్ వస్తూ ఉంటాయి బండి రన్నింగ్లో వెళ్ళేటప్పుడు. అదే మ్యాగ్నెట్ సిస్టమ్ అనుకో ఇదే ఉండదు. ఇక ఇట్లా తీయడం ఇట్లా వేయడం వేయగానే ఇట్లా అది ఆటోమేటిక్గా అతుక్కపోతుంది. ఈ పైన కూడా సిల్వర్ వచ్చింది, కొంచెం లుక్ బాగుంది. కాకపోతే ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ కొంచెం వేరే డిఫరెన్స్లో ఉంది. మ్యాగ్నెట్ సిస్టమ్ అనేది కొన్ని బండ్లకు ఉంది, కొన్ని బండ్లకు పెట్టలేరు. ఈ మొత్తం అన్నీ ఇలాంటివి పెట్టినాం అనుకో మనకి సౌండ్ అనేవి ఎక్కువ వస్తాయి. ఇది లేకుండా ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా అనగానే మ్యాగ్నెట్ సిస్టమ్ అతుక్కపోతుంది.
మళ్ళీ ఇట్లా తీసినప్పుడు వస్తుంది, మళ్ళీ ఇట్లా పెట్టగానే అతుక్కోబోతుంది. అదైతే ఇట్లా ఊగదు, లూజ్ అయినా కానీ ఊగదు, మ్యాగ్నెట్ అతుక్కొని అట్నే గట్టిగా ఉంటుంది. ఫ్రంట్లో కూడా ఇలాంటి డిజైన్స్ కొన్ని మంచిగా ఇచ్చారు ఈ బండికి. ఇక్కడ ఫైర్కి సంబంధించి కూడా ఇచ్చారు, గ్లాసులు కూడా మనకి ఫ్రంట్కి ముందుకు వెనక జరుపుకునేలాగా ఇట్లా సిస్టమ్. లోపల కూడా ఇక్కడ గ్లాస్ ఇచ్చారు ఇంకోటి. ఇక్కడ చూస్తుగా మనం కూడా ఇందులో బండిలో కూర్చొని ఇట్లా చూసుకునేలాగా అద్దం ఇచ్చారు. చూస్తారు కదా, మనం లాస్ట్ టైం బండి చూసినట్టయితే ఇట్లా అంటే ఇది ఆటోమేటిక్గా ఇట్లా పైకి పోయేలాగా ఉంది. దీనికేమో కిందికి ఉంది, కిందికి ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది కరెక్ట్ కాదు, మనం లాస్ట్ టైం చూసింది కరెక్ట్. అదేముందంటే ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకునేది పైకి పోతుంది. ఇట్లా ఓపెన్ చేయగానే డైరెక్ట్ అదే పైకి పోతుంది. మ్యాగ్నెట్ సిస్టమ్. దీనికి మ్యాగ్నెట్ సిస్టమ్ అనేది లేదు, లాక్ సిస్టమ్ ఉంది. అండ్ ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి వీటితోటి. ఇది కొంచెం ఇబ్బందికరమే, తగులుతుంది. ఇట్లా ఓపెన్ చేసుకుంటే కిందికి వచ్చినప్పుడు మనం అటు తిరిగేటప్పుడు తగులుతుంది. అట్లా ఉండదు, పైకి ఉంటేనే బాగుంటుంది. కొంచెం సిస్టమ్ ఇది అనేది అయితే కొంచెం నార్మల్గా ఉంది. ఇక్కడ ఒక్కొక్క బండి ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు అనమాట. అన్నీ ఒకేలా కాకుండా వాళ్ళ నచ్చిన స్టైల్లో వేరే 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 డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు వాళ్ళు చెప్పిన స్టైల్లో. ఈ ఎక్స్ట్రేటర్కి అండ్ మన బ్రేక్కి కూడా చెక్కలు, ఎక్స్ట్రా చెక్కలు ఫిట్ చేసారు. ఇక్కడ చూస్తారు కదా, ఎక్స్ట్రేటర్ దానికి బ్రేక్ దానికి చెక్కలు కూడా ఫిట్ చేసారు. మంచి స్టైల్లో ఉంది ఇది కూడా. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే బాగుంటుంది. ఇంకా మొత్తం కంప్లీట్ కాలే. ఇది ఒక స్టైల్లో చేస్తారు, అది ఒక స్టైల్లో చేస్తారు. ఆ మొత్తంది కూడా దీని స్టైల్లోనే జరుగుతుంది. ఇక్కడ సైడ్ అయితే అన్న పని జరుగుతుంది. ఆ బండిలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లా జరుగుతుందో. పాంచ్ ఇదైతే 5 రోజుల నుంచి పని జరుగుతుందంట. మొత్తం టోటల్ ఇలా తెచ్చిపెట్టి 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి చూసారు కదా, క్యాబిన్ కూడా రెడీ చేసేస్తారు ఫటాఫట్. ఏం మాట్లాడుతున్నావురా? ఈ అన్న అక్కడ పని ఆయన దాన్ని చేసుకుంటూనే ఉండవు, ఎవరితో సంబంధం లేదు. వీళ్ళకి ఒక పని అప్ప చెప్పారంటే ఆ పని కంప్లీట్ అయిపోయే వరకు అది కంప్లీట్ చేసేసి ఈ పని అయిపోయింది అనగానే మళ్ళీ ఇంకో పని చెప్తుంటారు అనమాట. దీనికి చూస్తారు కదా, ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఈ లుక్ అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇలాంటివి అది మన వుడ్లాగా ఉన్నది కదా, వుడ్లాగా ఉండేదానికి ఏమవుతుందంటే కొంచెం లుక్ అనేది మంచిగా అంత కనిపిస్తలేదు. లైటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 3D సినిమా చూసినప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది లుక్ అట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, మంచి డిజైన్ గులాబీ పూల్లాగా మంచిగా మనం ఒక టైల్ చేసిన దానిలాగా కనిపిస్తుంది. అది అయితేనేమో చెక్క కొట్టిన దానిలాగా ఉండదు కాబట్టి లుక్ మంచిగా అనిపిస్తలేదు. లైట్ వేసినప్పుడు మంచిగా అందంగా కనిపిస్తలేదు బాడీలో. ఇదైతే మంచిగా నచ్చింది నాకు. దీనికి కూడా ఇట్లా పైకి లేపేదా లేకపోతే కిందికి లేపేది ఇట్లా ఇట్లా ఉన్నదనుకో, బార్డర్ మన ఎండింగ్ అనేది ఫినిషింగ్ అనేది పైన ఇట్లా ఎల్బో లాగా వచ్చిందనుకో, అదే కిందికి వస్తుంది అన్నమాట. ఇటు సైడ్ అక్కడ ఎండింగ్ ఇటు సైడ్ ఎల్బో లాగా వచ్చిందనుకో పైకి లేపుకునేది అనమాట. ఇక్కడ స్పీకర్లు, ఇక్కడ కూడా మనకి లాక్ సిస్టమ్ వస్తుంది. దీనికి డిజైనింగ్ ఇక్కడ కూడా బాగుంది చూడు, కలర్ ఇక్కడ డిఫరెంట్ కలర్ వచ్చింది, డిఫరెంట్ డిజైన్ వచ్చింది. సైడ్లకు వేరే డిజైన్ వచ్చింది, కానీ ఈ సైడ్లకు ఓన్లీ ఇది ఒక్కటే చెడగొట్టింది దీనికి. ఇది కిందికి మనం ఇట్లా తీసినాం అనుకో చూడండి, ఇట్లా తీసినప్పుడు మనం ఇట్లా డ్రైవింగ్ సీట్ ఇట్లా లేచినాం అనుకో తగులుతుంది. మర్చిపోతే ఇట్లా తీసి మర్చిపోతే లేచినప్పుడు ఇది తగిలింది అనుకో అసలు గుచ్చుకుంటుంది. 6 టైర్ బండి ఇంకేంటంటే చిన్న సైజులో ఉంటాయి కాబట్టి మనకి లుక్ మంచిగా అనిపిస్తాయి. పెద్దగా ఉండేసరికి పొడవుగా ఉండేసరికి కొన్ని బండ్లు 14 టైర్ 20 టైర్ బండ్లు అంత లుక్ అనిపించవు, కానీ 6 టైర్ బండి ఎట్లా చేసినా కానీ లుక్ అనిపిస్తాయి, మస్తు అందంగా అనిపిస్తాయి. నేను కొన్ని బండ్లు చూపిస్తాను బయటికి పోయిన తర్వాత 6 టైర్ బండ్లు కొన్ని చేసినవి ఆల్రెడీ చేసినవి ఉంటాయి కదా, వాటి లుక్ వాటి కలరు వాటి డిజైను విపరీతంగా ఉంటుంది. అసలు కళ్ళు దిమ్మ తిరిగిపోతుంది. వీల్ క్యాప్స్ వాటి రేడియము ఇంకా కలర్ రేడియము ఇక్కడ సైడ్ కొన్ని డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. బ్యాక్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు లాస్ట్ టైం బండికి ఇక్కడ మొత్తం వుడ్ వచ్చింది, వుడ్ వచ్చి ఇక్కడ డిజైన్ వచ్చింది. దీనికి ఇక్కడ మొత్తం అంతా ఐరన్ ఇచ్చారు. ఐరన్ ఇచ్చి ఇది కూడా ఫినిషింగ్ కొంచెం నార్మల్గా అనిపిస్తుంది మనకి. అక్కడ సైడ్ చూసినప్పుడు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంది, ఇక్కడ పర్ఫెక్ట్ అనిపించలే. ఇది డిజైన్ కూడా చూస్తారు కదా, వుడ్ కొట్టి వుడ్ పైన మళ్ళీ దీనికి ఐరన్ వేసారు. చూస్తారు కదా, ఫస్ట్ ఇది మడగ రేక్ అనేది పైన వస్తుంది. పైన పిచ్ చేసిన తర్వాత ఇది ఉందా మనకి ఇట్లా ఉంది కదా, ఇట్లా ఊగుతుంది అనమాట. మనకి రన్నింగ్ లేటప్పుడు ఇట్లా 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 ఊగుతుంటుంది. ఊగుతున్నప్పుడు ఏమవుతుంది వెనకాల మన షైనింగ్ అనేది మంచిగా కనిపిస్తుంటుంది. ఇట్లాంటి డిజైనింగ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తారు కదా, ఇది సేఫ్టీగా ఉండడం కోసం లోపల ఐరన్ బద్దీలు అనేవి 5 ఇచ్చిర్రు. 5 ఇచ్చిన తర్వాత దీనికి ఏమవుతుంది, దీనిపైన స్టీల్ ప్లేట్ వస్తుంది. మళ్ళీ స్టీల్ ప్లేట్ వచ్చి స్టీల్ ప్లేట్ మీద డిజైన్ వస్తుంది, మనకు కావాల్సిన డిజైన్ అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ బండ్లు ఇట్లా ఏమన్నా ఎక్కువ తిరుగుతుంటే చిన్న చిన్న బండ్లు చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. మనం ఈ జమ్మూ కాశ్మీర్ ఇంకా లదాఖ్ వెళ్ళేటప్పుడు ఏమైనా చిన్న రోడ్లు ఉంటాయి. చిన్న రోడ్లలో ఏమవుతుందంటే కార్లు కానీ బైకులు కానీ వచ్చేటప్పుడు ఆ సింగిల్ రోడ్లలో బండ్లనే ఎక్కువ బండ్ల కిందకి వెళ్ళిపోయి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి సేఫ్టీ ఉండడం, బండి కింద వెళ్ళి టైర్ల కింద పడకుండా ఉండడం కోసం ఈ అనేది సేఫ్టీగా పెడతారనమాట. ఓకే, స్టెప్పిన్ కూడా ఉంటుంది, స్టెప్పిన్ కూడా సేఫ్టీ ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇలాంటి సేఫ్టీ రైడ్లు పెడుతుంటారు. పట్ట బాక్స్ అయితే ఒకటి ఎక్స్ట్రా ఉంది. आपकी गाड़ी में लोहा लगता है एंगल, లోహ गाड़ी में लकड़, और ये लकड़ मलेशिया से आती है. ఓయ్ మలేషియా నుంచి వస్తూ ఉంటాయి. చెక్ అంతా కూడా చెప్పినా కదా నేను ఆల్రెడీ. ఏ కోనే మాలూమే
ये किधर से आया है, ये किधर घूम रहा है, क्या कर रहा है मालूम नहीं. ఎక్కడి నుంచి వచ్చిండు ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం చేస్తుండు ఏందనేది ఈయనకు తెలియదు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, ఛాయ్ తాగుతుంటాడు పొద్దున్న దాకా. మేము పిలిచినా కానీ రాడు, పట్టించుకోడు. ఎందుకు వచ్చినా ఏం చేస్తున్నావు అనేది ఏం సంబంధం లేదు ఆయనకి. ఛాయ్ కావాలి, ఛాయ్ తాగాలి, సైలెంట్ తిరగాలి, వాళ్ళతో ఇంతో మాట్లాడాలి. అట్లా ఒక పాట అంటే వాడు ఎక్కడ పోయినావు అని ఆలోచిస్తాను. వైపర్ బోల్దు. ఇప్పుడు మన బండి దగ్గర కూడా వెళ్దాం. మన బండి దగ్గరికి వెళ్ళి మన బండికి ఏమేమి చేపిస్తున్నావు అది ఇక్కడనే చేపిస్తున్నావు. అక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉంది, బండ్లు ఎక్కువ ఉన్నాయి, పెద్ద బండ్లు ఎక్కువ అని చెప్పేసి మనకి ఇది అది రెండు ఒకటే. వెళ్ళే దారిలోనే మనకు అది ఉంది కదా, ఎట్లా అక్కడ చేపించుకో అని చెప్పి ఇక్కడికి వచ్చినాం అనమాట. మన బండికి ఏమేమి చేపిస్తున్నావు అని కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదరా తంబి భాయ్, ఇదరా उधर कुछ काम नहीं है तुम्हारा, तो तुम्हारा कुछ काम नहीं होगा इधर. भाई है ना दोस्ती का जान देता है. अब हमारी 16 चक्की तैयार होगी इसकी और वो यहाँ से होगी. देता ना भाई, जान देता ना दोस्ती का. दे दो ना फिर. मस्ती की याद है. गाड़ दे इसको. सर में मार के निकाले तो यहाँ से. दोस्ती के पीछे जान देना है. जान देगा. देगा. दे दो. जान देगा. ले लो, मारो. मैं पकड़ूंगा, मारो. इसका इधर मारो, इधर. जान दे दो. డింపిగాని ఇచ్చి ఛాయ్ తాగుతాం. నేను పొద్దుగా లేచి ఛాయ్ తాగిండు. మేము తాగుదాం అని చెప్పి ఛాయ్ తాగుతాను పోతే ఈయన డింపిగాని ఇచ్చిపోతే డింపిగాని బండిలో వదిలేసి తాళం వేసి ఇక్కడ వచ్చి చాకు సాఫ్ చేసుకుంటాం. అదే గొల్లె వేసినాం, ఏదో లాక్ వేసి దీన్ని వాళ్ళు వదిలేస్తే ఇది అర్థా ఉంది. వచ్చి చూసేసరికి నాకు బాగా అనిపించి మళ్ళీ తీసుకొని దీన్ని పట్టుకొని ఈయన తిరుగుతుంది. ఇక ఈయనకి ఇయ్యద్దని చెప్పేసి ఇట్లుంటది. ఈయన బాబు గారినో మంచిగా చూసుకుంటాడు, మావన్నో మంచిగా చూసుకోడు. చూడదు మనకి చాలా అక్క ఉంటాయి అన్నమాట. ప్లేవుడ్ సారీ. జై బారే దిల్ మే కే జా రే బోర్ మారే దిల్ మారే. మన బండి చూస్తారు కదా, మన బండి అయితే నైట్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట. చెక్కలు చూస్తారు కదా, మన చెక్కలు మొత్తం బెడ్ లాగా అయిపోతుంది. ఇంత ముందుకి ఎక్స్ట్రా చెక్క లేకుండే, ఈ ఎక్స్ట్రా చెక్క ఉంది కదా, ఈ ఏ ఎక్స్ట్రా చెక్క ఇది లేదనమాట. హిందీ వస్తుంది, వీళ్ళు హిందీలో మాట్లాడతారు కదా, అది మాట్లాడ కొన్ని మధ్యలో అయ్యి వస్తున్నాయి వర్డ్స్. అయితే ఈ ఎక్స్ట్రా చెక్క అనేది ఇంత ముందు లేదు, ఇప్పుడు తయారు చేసారు వీళ్ళు. ఈ 3 చెక్కలు కూడా ఇంత ముందు లేవు, ఇప్పుడు తయారు చేసారు. మనం ఎప్పుడన్నా కానీ కొత్త సీట్లు వేయించుకోవాలన్నా కానీ మనకి ఆ సీట్లు అనేది తీసేసి డైరెక్ట్ పిక్ చేస్తారు. మన సైజు ఊకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళే మొత్తం మనకు తెచ్చి మంచిగా ఉంటుంది. మొత్తం ఒక బాక్స్ టైప్ లో మెజర్మెంట్ ఉంటుంది. ఇంత ముందుకో మనది ఇట్లా రౌండ్ గా మూలలకి ఏమైతుందంటే ఇట్లా బాక్స్ టైప్ లో లేదు, కరెక్ట్ ఫిట్టింగ్ లేదు, నిద్ర అనిపించకుండా కొంచెం ఇబ్బంది అవుతుండేది. ఇప్పుడు చూసిరనుకో మస్తు అయిపోతుంది, మొత్తం లగ్జరీ అయిపోతుంది. డబ్బు కితనా బయట బయట जाता हूं. नहीं నాకు గిర్ జాతా గాడి గిరేగా. ఇప్పుడు తో బండి కింద పడేస్తామేం సామే. మన బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపల ఎన్ని బండ్లు వర్క్ జరుగుతున్నాయో మీరు చూసిరు కదా. ఇక్కడ స్టార్టింగ్ మనం బండి తీసుకొచ్చి పెడితే మన కింద అయితే వుడ్తో చేస్తారు, కొంచెం మంచిగా చేస్తారు. ఐరన్తో చేసినట్టయితే కొంచెం బండి అనేది బాగా ఎత్తేస్తుంటుంది. మనం ఎప్పుడన్నా బాడీ మార్చుకోవాలన్నా కానీ, వెనకాల బాడీ మార్చుకోవాలన్నా కానీ ఆ చెక్కలతో చేసిన దానికి ఈజీగా బాడీ మార్చుకోవచ్చు, వేరే బాడీ ఎక్కించుకోవచ్చు. ఈ అయితేనో ఐరన్ మొత్తం కట్ చేయాలి, మొత్తం డబల్ పని, పైసలు ఎక్కువ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది. వచ్చేసి మనకి ఈ ఎక్స్ట్రా లైట్లు లోపల ఉన్నాయి కదా, నైట్ టైంలలో మనకి సరిగా ఫోకస్ కనిపిస్తలేవు. ఆపోజిట్లా రోడ్డుకి ఇట్లా మనం లైట్లు లేని విలేజ్లలోకి వెళ్ళినప్పుడు ఆ స్తంభాలకు లైట్లు ఇట్లా ఏం లేకపోతే మాత్రం మన బండి వెళ్ళేటప్పుడు చిన్న ఆటో వెళ్ళినట్టే కనిపిస్తుంది. లైట్లు అనేవి మంచి ఫోకస్ కొడతలేవు అని ఎల్ఈడి లైట్లు 2 ఎక్స్ట్రా లైట్లు వేయించినాం. ఇంకా ఇక్కడ చూస్తారు కదా, ఇవి వచ్చేసి బ్యాటరీ ఆరన్లు మన జీప్లు అవి ఉంటాయి కదా, జీప్లు అవి ఓల్డ్ బుల్లెట్లకి బోమ్ అని వస్తాయి కదా, బ్యాటరీ ఆరనే. కాకపోతే కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంతకుముందు సౌండ్ అనేది చాలా తక్కువ వచ్చేది, అందుకనే 2 బ్యాటరీ ఆరన్లు పెట్టించిన. ఒకసారి ఆరన్ కొడతా చూడరు. ఇప్పుడు బ్యాటరీ ఆరన్ ఎట్లా వస్తుందో, ఇంతకుముందుకైతే అట్లా సౌండ్ రాకపోయేది. ఇంకా మనకి ఏమి చేంజ్ అయినాయి, 2 ఫ్రంట్ గ్లాసులు చేంజ్ చేసినాం. ఇంకా ఇప్పుడు వైపర్లు చేంజ్ చేయాలి. ఆ ఎయిర్ ఆరన్ కూడా చేంజ్ చేస్తున్నాం. ఎయిర్ ఆరన్ అనేది పీక ఇంతకుముందుకు మనకి వెస్ట్ బెంగాల్లో తీసేసారు అనమాట. ఫైన్ వేసి ఒకటైతే పీకేసి దానివల్ల లీకేజ్ అవుతుంది. ఈ లీకేజ్ ఇదంతా ఈ ప్రాబ్లం ఎందుకని చెప్పేసి వేరే చేంజ్ చేస్తున్నాం ఒరిజినల్ది. ఇక్కడ సైడ్ అన్ని డిఫరెంట్ స్టైల్లో దొరుకుతాయి అనమాట, డెకరేషన్లు కూడా. ఇంతకుముందుకు మన బండిలో ఏమవుతుందంటే ఇంతవరకు ఒక చెక్ ఉంటుండే, ఇది పైన ఒక చెక్ ఉంటుండే, ఒక జారిపోతుండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు చెక్క ఫుల్ కవర్ అయిపోతుంది, గ్యాప్ లేకుండా. ఇంతకుముందు గ్యాప్ ఉంటుండే, కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ 2 చెక్కలు వస్తాయి. పెట్టిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తా.
ఇప్పుడు మనం చేయబోయే ప్లాన్ ఏందనేది ఇదనమాట. అయితే మనం వంట చేసుకునేటప్పుడు ఏమైందంటే 2 చెక్కలు వస్తాయి కాబట్టి ఒక చెక్క అటు సైడ్ దన్నా ఇటు సైడ్ దన్నా ఒక చెక్క తీసేసి ఇక్కడ పక్కన ఉల్టా పెట్టినాం అనుకో చెక్క ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ ఏమో మెత్తగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో చెక్క ఉంటుంది. ఆ వండుకునే గిన్నెలు వేడి గిన్నెలు ఏమైనా ఉన్నా కానీ ఆ చెక్క పైన పెట్టుకున్నాం అనుకో కాలకుంటూ ఉంటుంది. తీసుకొని పెట్టుకొని తిన్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టా పెట్టేసినాం అనుకో మెత్తగా అవుతుంది. ఇక పడుకునేటప్పుడు కూడా మెత్తగా అవుతుంది. ఎప్పుడన్నా మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, చెప్పులు ఇట్లు ఇప్పుకోవాలనుకున్నప్పుడు అది తీసేసి ఇక్కడ పెట్టుకున్నాం అనుకో మనం పడుకున్నా కానీ మెత్తలాగా అవసరం వస్తుంది. మళ్ళీ దాన్ని పెట్టుకోవాలనుకునేటప్పుడు నైట్ టైంలో పడుకునేటప్పుడు 2-3 పడుకున్నప్పుడు ప్లేస్ ఎక్కువ కావాలనుకుంటే దాన్ని ఇక్కడ పెట్టినాం అనుకో మళ్ళీ సెట్ అయిపోతుంది. ఓకే, మనకైతే ఏ ఇబ్బంది లేకుండా మంచిగా పడుకునేలాగా సెట్ అయ్యేలాగా మొత్తం అంతా ప్లానింగ్తో చేపిస్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ చలి బాగా పెడుతుంటాయి కాశ్మీర్ ఇంకా మనం లదాఖ్ వెళ్ళే రూట్లో. కానీ లదాఖ్ దాకా బండ్లు అయితే వెళ్ళవు. బండ్లు వెళ్ళాలంటే మనకి వేరే ప్లాన్ ఉంది. అక్కడికి మనం వెళ్ళాలనుకుంటే బండ్ల పైన కాకుండా బైక్ల పైన కాకుండా వెళ్ళాలంటే వేరే ప్లాన్ ఉంది. వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎట్లా వెళ్తాం అనేది కూడా నేను ముందు వీడియోలలో చెప్తా, మీకు చూపిస్తా. ఓకేనా, లదాఖ్ దాకా వెళ్ళబోతున్నాం మనం. ఇంకా పాకిస్తాన్ ఇండియా గేట్ దాకా వెళ్ళబోతున్నాం, మన బార్డర్ దాకా వెళ్ళబోతున్నాం. అక్కడ వెళ్ళి ఎలా ఉంటుంది అక్కడ సైడ్ కూడా అనేది తెలుసుకోబోతున్నాం. మనం డైరెక్ట్ ఫేస్ చేయబోతున్నాం అక్కడ సైడ్ ఎలా ఉంటుంది, వెళ్ళడానికి ఏం చేయాలి ఎట్లా అని చెప్పేసి మొత్తం చూపిస్తాం. దాని తర్వాత నెక్స్ట్ మనం రాజస్థాన్ వెళ్తాం. రాజస్థాన్లో ఎలా ఉంటుంది, రాజస్థాన్ సైడు మొత్తం ఎడారులలో ఎలా ఉంటుంది, ఆ ఎడారిలో తిరిగేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమేమి కావాలి, మనకు వాటర్ అయినా ఇంకేమైనా ఏమేమి కావాలి, ఎలా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఎట్లా ఉంటారు అక్కడ సైడ్ జనాలు, మనం ఇక్కడ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటారు అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా ఎక్కడైనా వెళ్ళాలన్నా మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా వేరే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తుంటా. ఓకేనా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి అండ్ గ్రూప్స్లో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. మీ సపోర్ట్ మాకు కావాలి. మీ సపోర్ట్ మాకు ఇస్తూ ఉంటే మీ ఇంకా మంచి వీడియోస్ తీయాలి. బండ్లు చూస్తారు కదా ఎట్లా ఉన్నాయో డిజైన్, ఇవన్నీ కూడా ఫ్రూట్స్కి సంబంధించిన బండ్లు అనమాట. పండ్లలో తీసుకెళ్తే అంగూర ఇంకా యాపిల్, ఇక్కడ సైడ్ అయితే యాపిల్ నడుస్తుంది ఎక్కువ. ప్రతి ఒక్క బండి ఏ బండి చూసినా కానీ ఫుల్ లోడే ఉంటుంది, అంటే ఫుల్ బాడీ హైట్ వస్తుంది లోడు. చూస్తారు కదా ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి అయితే మన ట్రైలర్కి సంబంధించింది. దీనికి సైడ్లో చూస్తున్నారు కదా టూల్ బాక్స్లో ఎట్లా చేసిర్రో స్టీల్ తోటి మస్తు లుక్ వస్తుంది. అవతల సైడ్ ఒకటి, ఇతల సైడ్ పెద్దది, అవతల సైడ్ చిన్నది రేడియో వేస్తుర్రు. మంచి డిజైన్ చేస్తారనమాట. ఇక్కడ సైడ్ అయితే బండి చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇంత అందంగా ఉందో చూస్తారు కదా. 6 టైర్ బండ్లు చాలా అందంగా కనిపిస్తుంటాయి. సేమ్ లుక్ ఉన్నాయి 2 బండ్లు కూడా. ప్రతి ఒక్కటి ఇట్లా బాడీ కలర్ వచ్చేసి రెడ్ లేకపోతే ఎల్లో మంచి కలర్ కనిపించేలాగా బ్యాక్ సైడ్ డోర్లకి చూసిగా ABCDEF దాంట్లో మంచిగా ఇట్లా ఫ్లాగ్ ఎట్లా అంటే అట్లా మనకు నచ్చినట్టుగా చేయించుకుంటారు అనమాట. ఇక్కడ ఎక్కువ యాపిల్ లోడ్లు తిరుగుతుంటాయి కాబట్టి చూసారు కదా ఫ్రూట్ కింగ్ అని చెప్పేసి యాపిల్ పైన పేరు. ఇట్లా ఉంటాయన్నమాట బండ్లన్నీ కూడా. మస్తు చేస్తారు డెకరేషన్. ఇక్కడ సైడ్ బండి కట్టిస్తే మాత్రం ఇంకా మనకైతే తిరుగులేదు బండికి. ఎక్కడ కట్టించారు బండి మస్తుంది. మన బండ్లు అన్నిట్లలో మనది డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం క్యాబిన్ కట్టించుకుంటే బాడీ క్యాబిన్ 2 చూసుగా నడిచే 5,000 పైన నడిచే బండ్లు కూడా అన్నీ అట్లనే ఉంటాయి సేమ్ స్టైల్లో. ప్రతి ఒక్కటి అట్లనే ఉంటుంది. ఇప్పుడైతే మన రాజాబాయ్ అయితే మన కోసం స్పెషల్గా ఏదైతే తయారు చేయించిండో పైన ఉన్న స్టిక్కర్ తీసేస్తే మంచిగా కనిపిస్తుంది. మన బ్లాకీ గాడు, తంబిరాజన్న, ధీరగాడు లేడు కాబట్టి మిస్ యూ ధీరా అని ఇప్పించినాం అనమాట. మస్తు ఉంది కదా. మనకి ఇదైతే క్యాబిన్లో బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. తంబిరాజన్న మధ్యలో ఉంటాడు, ఇటు సైడ్ అటు సైడ్ బ్లాకీ గాడు, ధీరగాడు. ఓకే, ఏది కావాలంటది సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఓకే, మొత్తం ఏం సామాన్ కావాలన్నా డెకరేషన్ సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది హోల్సేల్ షాప్ అనమాట. ఇక్కడ స్టీరింగ్స్ ఇంకా డెకరేషన్ సంబంధించినవి. ఇక్కడ సైడ్ డెకరేషన్ చాలా బాగా చేస్తారు కాబట్టి ఏది కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతుంది. పెద్ద హోల్సేల్ షాపు. ఎయిర్ పైప్స్ అయినా ఇంకా పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. ఫిట్టింగ్కి సంబంధించిన వీల్ క్యాప్స్, ఫిట్టింగ్ సంబంధించిన నట్లు, బోల్ట్లు, రేడియము, కలర్ రేడియము అన్నీ ఇక్కడ దొరుకుతాయి. పెద్ద సిస్టమ్స్ ఉంటాయి పైన. వీల్ క్యాప్స్, కలర్ వీల్ క్యాప్స్ డిఫరెంట్ రన్నింగ్లో వెళ్ళేటప్పుడు మాత్రం మస్తు లుక్ అనిపిస్తాయి. ఇక్కడ చూసిన ఫ్యాన్ మోటార్లు, ఫ్యాన్లు, లారీలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. మన వైపర్కి సంబంధించినవి, వైపర్కి సంబంధించిన మోటార్లు కానీ లారీకి సంబంధించిన ప్రతి ఒక్క సామాన్ ఉంది ఇక్కడ. बस ठीक है इतना। ये छोटा है ना, बड़ा नहीं लगाने का। बहुत बड़ा तो इतना बस है। हाँ, बड़ा नहीं लगाने का। ये दे दो। ये వచ్చేసి మన వీల్ క్యాప్స్ కి బైక్ సైడ్ వస్తాయి అనమాట. వీల్ క్యాప్స్ పెట్టినాక వీల్ క్యాప్స్ నట్లకి నట్లు కనిపించకుండా
ఇది వచ్చేస్తుంది పైన. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మన బండికి వీల్ క్యాప్స్ అండ్ మన బండిని కొంచెం మోడిఫికేషన్ చేపిస్తున్నాం అనమాట. క్యాబిన్లో సీట్లు కానీ ఇంకా ఒక బెడ్ టైప్లో ఒక ఇంట్లో ఎలా ఉంటుందో అలా చేపియబోతున్నాం. వీల్ క్యాప్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో చేపియబోతున్నాం. ఇక్కడ పంజాబ్లో కూడా ఇంతవరకు ఓవర్ చేపిలే, మనం డిఫరెంట్ స్టైల్లో స్టిక్కరింగ్ అవి చేపిస్తున్నాం అనమాట. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్.